జిల్లాలో కబ్జాకు గురైన వివిధ శాఖలకు చెందిన వాటర్ బాడీస్ పైన ఆక్రమణలకు తొలగించి జల వ్యవస్థలను సంరక్షించేందుకు పటిష్టమైన చర్యలను సమష్టిగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ జిల్లాలోని చెరువులు, కాలువలు, డ్రైన్లు, వాగులు తదితర వాటర్ బాడీస్ సంరక్షణకు ఏర్పాటైన వాచ్ డాగ్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో వాటర్ బాడీస్ పై ఆక్రమణల తొలగింపుకు చేపడుతున్న చర్యల పురోగతి, నోటీసులు, భారీ సమావేశంలో జేసీ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ తాగు, సాగునీటి అవసరాల కొరకు నిర్దేశించిన వాటర్ బాడీల ఆక్రమణల కారణంగా నీటి నిల్వ నియంత్రణలు వ్యవస్థలు విచ్ఛిన్నమై నీటి కొరతతో పాటు సహజ ప్రవాహాలకు అవరోధాలు ఏర్పడి వరదలు, అధిక వర్షాల సమయంలో ముంపు, మురుగు సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితులు నివారించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను పటిష్టంగా జిల్లాలో అమలు చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లా, డివిజన్, మండల స్థాయిలో వాచ్ డాగ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. జిల్లాలో వాటర్ బాడీపై సంబంధిత అధికారులు నిరంతర నిఘా, పర్యవేక్షణ చేయాలని జేసీ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, ఎన్ శ్రీధర్, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి, కూడా డ్రైనేజీ, మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.